ఇదేంద్రిద్యా రే చిన్న కథ కదిరిద్యా నేను ఇది తీసుకుంటాను. గోబీ, చెప్పండి. ఈ సముద్రం మొత్తం మీదగా ఉండే వాళ్ళలో అందమైన వాళ్ళు ఎవరు? అది ఖచ్చితంగా ఈ పడవ కెప్టెనే. బతికిపో. అలాగా త్వరగా వెళ్ళి పట్టుకోండి. A few moments later. ఎవరు నువ్వు? నిన్ను ఎప్పుడూ చూడలేదే. దేవుడా, ఎంత పెద్ద బేరలు! రే బీర్కోడా, మా మాటలు వినకుండా ఇక్కడ దాక్కునున్నావా ఏంటి? అలాగేం లేదు. మేము కావాలంటే దీని వెయిట్ తగ్గిమా? అవును, బాగా అర్థమవుతుంది. కంగారు పడగండి. అరే ఏంటిది? ఎవరు మీరంతా? ముందు నువ్వు ఎవరో చెప్పు. ఆయన ఇలాగే నిద్రపోతూ ఉంటే జలుబు చేస్తుంది. వాణ్ణి కొట్టింది నువ్వేరా? నాకు ఆకలేస్తోంది. నా కొడుకారే చచ్చిపో. ఏమైందిరా? అవును, ఇద్దరు ఏం చేస్తారు? అది వదిలే, నువ్వెవరు? నేనా? నేనే మంకీ డి లూఫీ. ఏంటిది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు వాళ్ళంతా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు. కానీ ఇప్పుడు నాకు ఆకలేస్తోంది. వాళ్ళందరూ ఇంటి వైపే వస్తారు. నేను చెప్పింది విను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? భోజనం 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 భోజనం. నేను చెప్పింది అర్థం కావట్లేదా? మన ఇద్దరు ఈ రూమ్ లోపల ఉండే వరకే బతుకు. ఈ బాక్స్ లో ఉండేది తింటాడు. నా పేరు కోబీ, మీ పేరు లూఫీయే కదా? చాలా రుచిగా ఉన్నాయి. అవును, ఇది పైలట్ ఉండేనొక. లేదు లేదు, ఇది పైరట్ పడవ కాదు, సామాన్యమైన ప్యాసింజర్ పడవనే కెప్టెన్ ఆల్విడా తన సొంతం చేసుకుంది. నాకు బాధలేదు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి చిన్న పడవ ఏదైనా ఉందా? ఎందుకంటే నా పడవ సముద్రంలో మునిగిపోయింది. ఇది సముద్రంలోనా? దాని నుంచి తప్పించుకున్నారా? అవును, కానీ ఆ విషయం నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదంతా సరే గాని నువ్వు కూడా వాళ్ళ మనిషివేనా? ఏమనుకుని ఎక్కానో తెలియట్లేదు. సముద్రపు దొంగలు పయనం చేసే ఒక పడవలో ఎక్కేశాను. ఇంచుమించుగా 2 సంవత్సరాలైంది. Emotional damage. ఎందుకో తెలియట్లేదు, నన్ను చంపకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చేయించుకుంటున్నారు. నేను ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నిస్తే కెప్టెన్ ఆల్విడా దగ్గర దొరికిపోతే? నువ్వు మూర్ఖుడివి, అలాగే అసమర్థుడివి. నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. త్వరగా సోమరిపోతులారా, పని చెయ్యండి. ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఎవర్రా వీడు? అయిపోయింది నాకు కథం. లుఫీ, ఎందుకోసం మీరు ఇక్కడికి వచ్చారని నేను తెలుసుకోవచ్చా? అదా, నేను పైరట్ కింగ్ అవ్వాలి. పైరెట్ కి రాజంటే ఎవరో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటినీ ఎవరు దోచుకుంటున్నారో వాళ్ళకే పైరెట్ అన్నిటికీ రాజా అనే పేరిస్తారు. మీరు కూడా వన్ పీస్ అనే నిధిని వెతకబోతున్నారా? ఆస్తి, నిధి అన్నిటినీ కలిపి ఒక పేరిస్తారే, అదేనా? సరిగ్గా చెప్పావు. ఇక్కడ చాలా దొంగలు దాన్ని వెతుకుతూ తిరుగుతున్నారు, అయినా ఎవరికి దొరకలేదు. మీకు మాత్రం ఎలా దొరుకుతుంది? కొడుకుని ఇప్పుడు ఎందుకోసం మీరు నన్ను కొట్టారు? ఊరికే కొట్టానులే. తప్పకుండా ఇక్కడి నుంచి బయటపడతాను. తప్పకుండా ఈ కెప్టెన్ ఆల్విడాని అరెస్ట్ చేస్తాను. ఏదో తేడాగా ఉందేంటి? ఇలాంటి ఒకరిని నీ పక్కన పెట్టుకుని నువ్వు జీవితంలో ఏ సాధిస్తావు చెప్పు?
ఇంతకీ ఆ ముసలాడు ఎవరు? నిన్ను వదలను. వెళ్దామా? నిన్ను మగవాడయ్యుండి వెన్నుపోటు పొడవడానికి కొంచెం సిగ్గు లేదా? చిన్న పిల్లలని కూడా చూడకుండా నన్ను కొట్టడానికి ఓకే. నువ్వు సాతానని అనిపిస్తోంది. కాదు, ఇది కేవలం గమ్ అంతే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నేను సముద్రపు దొంగని. ఏంటి సముద్ర దొంగవా? నువ్వు మాత్రమేనా? ప్రస్తుతానికి నేను ఒక్కనే, కానీ చేర్చుకుంటాను. కనీసం నాకు ఒక 10 మంది కావాలి బామా. ఇది నేనే నిర్ణయించుకున్నాను. ఇందులో నేను చనిపోయినా నాకు ఎలాంటి బాధ ఉండదు. చూసుకుందాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఏమనుకుంటున్నావు? పూర్తిగా చెప్పు. ప్రపంచంలోనే స్ట్రాంగ్ అయిన ముసలావిడ. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చీమ కొట్టినట్టు ఉంది. జీవనా ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. లూఫీ వీళ్ళే నేను చెప్పిన నేవి. ఎలాగో అక్కడి నుంచి మనం తప్పించుకున్నాం. ముసలావిడ పైరేట్ అంటారు గురించి చెప్పేది కదా, వాళ్ళెవరు ఎక్కడుంటారు? అతన్ని నేవీ బేస్ లో పట్టుంచినట్టుగా నేను విన్నాను. అబ్బా, అంత ముద్దపాపావాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఎందుకు మీరు అలాగ అడిగారు? వాడంత మంచివాడైతే వాడిని నాతో చేర్చుకుంటానా?